ఇప్పుడు పెళ్లికి జరుగుతూ ఉంటది. ఎప్పుడైనా కానీ పెళ్లి కార్యక్రమాలలో మన ఊర్లలో కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల మీద కూడా మీరు పాటలు పాడతారు అని అంటున్నారు. పాడతాను. కొన్ని దాంట్లో మీద ఒక్కొక్క కార్యక్రమం ఏంటి అంటే పెళ్లి స్టార్ట్ అయినప్పటి సంది కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. సాక తిరిగేటప్పటిది వాడతా. పుట్ట పుట్టాలెల్లా ఓ పుట్టలెల్లా ఓ పుట్టలెల్లా, అరే నీ పుట్ట గుమ్మాడే పూత గంధాలే ఓ మేక పోతాలే, పుడతానే ఎల్లమ్మ ఏమి గోరిందో ఓ ఏమి గోరిందో, పుడతానే ఎల్లమ్మ పూజ గోరిందో ఓ పూజ గోరిందో, పెరుగుతా ఎల్లమ్మ ఏమి గోరిందో ఓ ఏమి గోరిందో, పెరుగుతా ఎల్లమ్మ పెళ్లి గోరిందో ఓ పెళ్లి గోరిందో. ఇట్లా అనే తిరిగేటప్పుడు ఏమంటారంటే మళ్ళా పెళ్లి నా పిల్లగానికి వత్తాలున్నారా ఓ వత్తాలున్నారా, పక్క సంచిల పైసా మాకెయ్యరాదా ఓ ఇడిపియ్యరాదా అంటే అది గబల దర్శనం చేస్తారు మెల్ల. అంటే వాళ్ళు పైసలు ఇస్తే తీసుకొని మళ్ళీ తీసి మళ్ళీ వరకేస్తారు. అట్లా సాక తిరిగేటప్పుడు అంటే పెళ్లి కార్యక్రమంలో తిరిగేటప్పుడు సాక వస్తారు కదా, అది తిరిగే కదా ఫస్ట్ శ్వాస తయారయ్యేది. ఇది తిరిగినాకనే సాక తిరిగినాకనే పిల్ల వచ్చిన రోజు రాత్రికి సాక తిరుగుతారు, మళ్ళీ రోజు శ్వాస. ఏమో మాకు ఇవన్నీ అది వాడతా తల వాళ్ళది. ఐరన్లు తెచ్చేటప్పుడు ఐరన్లు తెచ్చేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు, వైరన్లు తెచ్చేటప్పుడు వైరన్లు తెచ్చేటప్పుడు వైరన్లు తెచ్చేటప్పుడు వందారుండారు శివుడా వందారుండారు, వైరన్లు తెచ్చేటప్పుడు నాగోలు చేసేటప్పుడు నాగోలు చేసేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు, నాగోలు చేసేటప్పుడు నాగోలు చేసేటప్పుడు నలుగురున్నారు శివుడా నలుగురున్నారు, నాగోలు చేసేటప్పుడు ఆ చెల్లు వరిచేటప్పుడు ఆ చెల్లు వరిచేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు, ఆ చెల్లు వరిచేటప్పుడు ఆ చెల్లు వరిచేటప్పుడు వందారున్నారు శివుడా వందారున్నారు, ఆ చెల్లు వరిచేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు, ఒడివల్లు పోసేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు వదినేలున్నారు శివుడా వదినెల్లున్నారు, ఒడివల్లు పోసేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు, పుస్తెల్లు కట్టేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు పురుషుడుండాడు శివుడా పురుషుడుండాడు, పుస్తెల్లు కట్టేటప్పుడు అంటే ఆయన ఒక్క ఆయన ఉంటాడు కదా ఇప్పుడు అట్లా అబ్బాయి ఒకడు ఉంటాడు కాబట్టి అబ్బాయిని అమ్మాయిని కలిపేయాలి. అట్లా అట్లా వాడతాం మేము శ్వాస పట్టామంటే ఇది వాడతాము. ఇంకా వేరే కార్యక్రమాల టైంలో ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు అన్ని మంగళహారతులు అంటారు కదా, వాటిపోయింది ఏమైనా పాటలు అదందుకే నేనే పెళ్లిళ్ళు కూడా ఎక్కువ వాడదాన్ని. మా ఆయన చచ్చిపోయినట్టు కొంచెం దవ్వుండి పాడదురా ఏం కదా అంటుండ్రు. అంటే నేను మా ఆయన చనిపోయిన కదా ఎక్కువ పెళ్లిళ్ళకు ముందు పోను, అయితే పక్క కూర్చొని పాడదు అంటారు. నన్ను ఎక్కువ ప్రేమ చేస్తారు పాటలకి, అంటే బాగా గట్టిగా వాడతా కాబట్టి పాడతారు మీరు. మంచి ఆ పాటలు కూడా బాగున్నాయి కాబట్టి పూలందమా ఎల్లమ్మ రెండేళ్ళ దండందమా ఎల్లమ్మ, అరే వాడే చిలుకల్లారో పాడే చిలుకల్లారా సిగిరేసే మేడల్లా గొడగు నీడల్లారా, నీల వారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలొడి వాడేనో ఎల్లమ్మ, నీలవారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలొడి వాడేనో ఎల్లమ్మ, అయి మూడు మూడు పువ్వులందమా ఎల్లమ్మ మూడేళ్ళ దండందమా ఎల్లమ్మ, వాడే చిలుకల్లారా పాడే చిలుకల్లారా సిగిరేసే మేడల్లా గొడగు నీడల్లారా, నీలవారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలొడి వాడేనో ఎల్లమ్మ. సూపర్, అసలుకి మీరు చాలా బాగా పాడుతున్నారు మీరు పాటలు. అవునా?